హలో అండి. పెసరావకాయ ఎప్పుడు నేను వేసవికాలంలో పెసరావకాయ పెడుతూ ఉంటాను. ఈరోజు ఈ వీడియోని మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఒక పెద్దకాయ మామిడికాయ తీసుకుని ముక్కలు కట్ చేసుకున్నాను. దీనికి చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ ఆవాలు, హాఫ్ గ్లాస్ కారం, ఉప్పు కారం కన్నా కొంచెం తక్కువ. పెసరపప్పుని సన్నని సెగ మీద ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు కూడా మిక్సీ పట్టుకుని, పచ్చివే ఆవాలు మిక్సీ పట్టుకుని, 2 పెసరపిండి ఆవపిండి 2 రెడీ చేసుకుంటే క్షణంలో కలిపేసుకోవచ్చు. ఇది చాలా కమ్మగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మనకి ఆవపిండి పెసరపిండి 2 ఒకే క్వాంటిటీ వద్దు, ఇంకొంచెం చలవ చేసేలాగా పెసరపిండి క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే ఫుల్ గ్లాస్ తోటి పెసరపప్పు తీసుకుని, చిన్న గ్లాస్తో ఫుల్గా తీసుకుని, ఆవాలు హాఫ్ గ్లాస్ తీసుకోవచ్చు. నేనైతే 2 సమానంగా వేశాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఊరిన తర్వాత. అలాగే నిలవ కూడా, మనం సంవత్సరం అంతా పెట్టుకున్నా కూడా నిలవ ఉంటుంది. లేదు మనం తొందరగా అయిపోవాలి అనుకుంటే వర్షాకాలంలోపు చక్కగా ఇది తినేసి వర్షాకాలంలో మామూలు ఆవకాయ తినచ్చు. సమ్మర్లో పెసరపప్పు చలవ చేస్తుందని ఎక్కువగా పెసరావకాయ తింటూ ఉంటాం మేము. మా ఇంట్లో అందరికీ కూడా చాలా చాలా ఇష్టం. మీరు కూడా ఇది చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. పెసరపిండి, ఆవపిండి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుని, గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నూనె కూడా వేసుకుని కలిపేసుకుంటే అయిపోతుంది. అన్నీ పచ్చివే, ఓన్లీ పెసరపప్పు ఒక్కటి మాత్రం సన్నని సెగ మీద వేయించుకున్నాను. లేదు మనం ఎండలో పెట్టి కూడా చేసుకోవచ్చు పెసరపప్పుని. చూసారుగా ఎంత బాగుందో, చాలా చాలా బాగుంటుంది ఇది టేస్ట్ అయితే. మీరు కూడా చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే కూడా మనం ముక్కల్ని కొలుచుకుని, ముక్కలు ఎన్ని ఉన్నాయో దానిలో హాఫ్ పెసరపిండి, హాఫ్ ఆవపిండి, ఉప్పు, కారం అన్నీ తీసుకుని చేసుకోవచ్చు. ఉప్పు మాత్రం ఎప్పుడు కూడా అన్నిటికన్నా కొంచెం తక్కువగా వేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.